హలో వెల్కమ్ టు సాక్షి డిజిటల్ ఎక్స్క్లూజివ్. శరవేగంగా పెరుగుతున్న గ్లోబల్ వార్మింగ్ కారణంగా ఎలాంటి ఉపద్రవాలు ముంచుకొస్తాయో ఊహించడం కష్టమేనని ఇప్పటికే శాస్త్రవేత్తలు తేల్చేశారు. మంచు కొండలను సైతం కరిగిస్తున్న గ్లోబల్ వార్మింగ్ కారణంగా ప్రపంచానికి కొన్ని వింత జంతువుల ఉనికి కూడా పరిచయమవుతోంది. ఇదే తరహాలో వేల సంవత్సరాల నుంచి పేరుకుపోయున్న సైబీరియాలోని మంచు కొండలను పెర్మాఫాస్ట్ అని కూడా అంటారు. అవి కరగడం ప్రారంభించడంతో మంచు కొండల్లో దాగి ఉన్న వేల ఏళ్ల నాటి అప్పటి జంతు కళేబరాలను శాస్త్రవేత్తలు గుర్తిస్తున్నారు. వాటి ఎముకల గూడు, శరీరాకృతి, డిఎన్ఏల ఆధారంగా తిరిగి అలాంటి జంతు ఉత్పత్తులపై పరిశోధనలు కూడా సాగుతున్నాయి. పరిశోధనల ఫలితంగా మనం చూడని, వినని ఆకృతిలో మరో 7 జంతువులు దర్శనమిచ్చే అవకాశం ఉంది. ప్రస్తుతానికి 7 జంతువులే అనుకున్నప్పటికీ కరుగుతున్న మంచు కొండల కింద ఇంకా ఎన్ని జంతువుల చరిత్ర ఉందో వేచి చూడాల్సిందే. సుమారు 40,000 ఏళ్ల కింద మంచు యుగంలో ఉంటూ కాలక్రమేణా కనుమరుగైన ఆ 7 జంతువుల ఉనికి, వాటి ఆకారం గురించి మనం ఇప్పుడు తెలుసుకుందాం. లెనాహార్స్ అంటే గుర్రంలా కనిపించే ఈ జాతి జంతువు అవశేషాలను శాస్త్రజ్ఞులు కనుగొన్నారు. లభించిన ఆనవాళ్ల ఆధారంగా ఓ అడవి గుర్రంలా కనిపించే ఈ జంతువు గురించి సైబీరియాలోని శాస్త్రవేత్తలు ఒక అంతరించిపోతున్న లెనాహార్స్ బేబీ అంటే గుర్రపు శిశువు అవశేషాలను గుర్తించారు. ఆ జంతువులో ప్రాణం లేకపోయినప్పటికీ ఇప్పటికీ పాత ఆకారంలో ఉండటం గమనార్హం. అంటే 40,000 ఏళ్ల కింద ఉన్న ఆ జంతువు దాదాపు అదే స్థితిలో లభించింది. ఈ జంతువులో శాస్త్రజ్ఞులు గుర్తించిన మరో ప్రధాన అంశం ఏమిటంటే ఆ జంతువు కళేబరంలో ఇప్పటికీ రక్తం కూడా లభించడంతో పరిశోధనలకు ఎంతో ప్రాణం పోసినట్లు శాస్త్రజ్ఞులు గుర్తించారు. ఇప్పటి వరకు ఏ జంతువు కళేబరంలోనూ రక్తం లభించలేదని శాస్త్రజ్ఞులు వెల్లడించారు. ఆ బేబీ గుర్రం అప్పట్లో చనిపోయినప్పుడు దాని వయస్సు 3 నెలలున్నట్లు కూడా గుర్తించారు. ఈ జంతు డిఎన్ఏను భద్రపరిచి భవిష్యత్తులో క్లోనింగ్ ద్వారా ఆ జంతువును పునరుత్పత్తి చేసే అవకాశముందని శాస్త్రజ్ఞులు భావిస్తున్నారు. ఐసేజ్లో లభించిన కేవ్ బియర్ అంటే కొండ ఎలుగుబంటి అని అర్థం. సుమారు 24,000 ఏళ్ల క్రితం జంతువుగా భావిస్తున్న కేవ్ బియర్కు సంబంధించి ఎముకల గూడును గుర్తించారు. అప్పటి మంచు కొండల్లో చలి నుంచి తప్పించుకోవడానికి కేవ్ బియర్లు కొండల్లో ఆశ్రయం పొందేవని, అయినా ఎన్నో జంతువులు చలిని తట్టుకోలేక చనిపోవడం, అలాగే అప్పటి మానవాళి వాటిని వెంటాడి కూడా చంపేసి ఉంటాయనే ఆధారాలను కూడా సేకరించారు. కేవ్ బియర్కు సంబంధించిన చెడిపోని కళేబరం కూడా శాస్త్రజ్ఞులకు లభ్యమైంది. కొండసింహం అనే ప్రమాదకర జంతువును యూరప్ మంచు కొండల్లో గుర్తించారు. ప్రస్తుతం మనం చూస్తున్న ఆఫ్రికన్ సింహానికి భిన్నంగా అతి తక్కువ వెంట్రుకలు కలిగి ఉన్న కేవ్ లయన్ జంతు అవశేషాలను శాస్త్రవేత్తలు కనుగొన్నారు. ఇవి సింహంతో కాకుండా పులిని పోలి ఉండేవని తెలుసుకున్నారు. కనిపించడంలో అతి భయంకరంగా అనిపించే ఈ సింహం హావభావాలు కూడా భయపట్టే విధంగా ఉండేవని శాస్త్రవేత్తలు గుర్తించారు. వీటి అవశేషాలు అధికారికంగా కొండల్లో దొరకడంతో చలిని తట్టుకోవడానికి ఈ జంతువులు కూడా కొండలు, గుహల్లో ఆవాసం పొందేవని గుర్తించారు. సుమారు 15,000 ఏళ్ల క్రితం వీటి ఉనికి ఉండేదని గుర్తించారు. అయితే అప్పటి నుంచి ఐసేజ్ కూడా అంతరించిపోవడం ప్రారంభమైంది. దీంతో కేవ్ లయన్స్ తమ ఉనికి కాపాడుకోవడానికి, రక్షణ పొందడానికి కొండ గుహల్లో దాగి ఉండేవట. అప్పటి యుగపు మానవులు కూడా ఈ జంతువులను వెంటాడడం ప్రారంభించడం, చలి కారణంగా జంతువులు చనిపోవడంతో ఇవి కూడా అంతరించిపోయాయి. కానీ శాస్త్రవేత్తలు ఆ జాతిని తిరిగి బ్రతికించే ప్రయత్నంలో ఉన్నారు. ఊలీ మమత్ అనే ఈ జంతువు ఏనుగును పోలి ఉంటుంది. ఐసేజ్ అంతరించిన తర్వాత సుమారు 10,000 ఏళ్ల క్రితం నుంచి ఇటీవల కాలం వరకు కూడా ఈ జంతువుల ఉనికి కనిపించిందని శాస్త్రజ్ఞుల అంచనా. ప్రపంచంలోని వివిధ ప్రాంతాల్లో ఈ జంతువులు సంతరించినట్లు సమాచారం. 2007లో సైబీరియా శాస్త్రవేత్తలకు దొరికిన బేబీ మమత్, ల్యూబా, 2010లో యూకా పేరిట మరో మమత్ దొరకడం ఓ కొత్త అధ్యయనానికి నాంది పలికింది. ఆ మమత్ల డిఎన్ఏతో ప్రస్తుత ఏషియన్ ఏనుగులతో క్లోనింగ్ జరిపి ఊలీ మమత్ల జాతిని మళ్లీ భూమిపైకి తీసుకురావడానికి శాస్త్రజ్ఞుల పరిశోధనలు ప్రారంభమయ్యాయి. స్టెప్ బైసన్ వినూత్న జాతికి చెందిన ఈ జంతువు ఐసేజ్ కాలంలో యూరప్, ఆసియా, నార్త్ అమెరికాలో సంతరించింది.
ప్రస్తుత మోడ్రన్ బైసన్ జంతువు సుమారు 30,000 ఏళ్ల క్రితం స్టేప్ బైసన్ నుంచే పుట్టుకొచ్చిందని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. అతిపెద్ద జంతువు భారీ ఆకారంలో వెంట్రుకలతో నిండి ఉండే ఈ జంతువు ఆనవాళ్లను శాస్త్రవేత్తలు గుర్తించారు. 30,000 నుంచి 10,000 ఏళ్ల క్రితం వరకు ఐసేజ్లో బ్రతకడానికి ఈ జంతువులు అలవాటు పడ్డాయి. ఐసేజ్ అంతరించిన తరువాత వీటి సంఖ్య కూడా క్రమంగా తగ్గుతూ వచ్చింది. సైబర్ టూత్ టైగర్ ఇది ఒక ప్రమాదకర జంతువు. అతి పొడవైన దంతాలు, చూడటంలో పెద్ద పిల్లి ఆకారంలో ఉంటూ ప్రమాదకరంగా కనిపించే జంతువు. 7 అంగుళాల పొడవైన దంతాలతో ఇది సునాయాసంగా వేటాడగలిగేది. ఐసేజ్లో ప్రమాదకర జంతువుగా గుర్తింపు పొందిన సైబీరియాలోని బటగైకా బిలంలోని ఫార్మాఫ్రాస్ట్ నుంచి బయటపడిన ఈ చిన్న కోల్ట్ చాలా అందంగా భద్రపరచబడింది. అది నిద్రపోతున్నట్లు కనిపించింది. కానీ ఎక్వైన్ చాలా కాలం క్రితం మరణించింది. ఊలీ రైనో 14,000కు పైగా ఏళ్ల ముందు అంతరించిపోయిన వులీ రైనో సారస్ అనే జంతువు అప్పటి కాలంలో ఎంతో అందమైనది. ఖడ్గ మృగాన్ని పోలి ఉన్న ఊలీ రైనో అవశేషాలపై పరిశోధనలు సాగుతున్నాయి. ఐసేజ్లో ఆసక్తికర జంతువుగా గుర్తించారు. ఈ జంతువుకు సంబంధించిన అవశేషాలు ఎన్నో దొరికాయి. ఎముకలు మాత్రమే కాకుండా శాస్త్రవేత్తలు వీటి కళేబరాలు కూడా సేకరించారు. వీటిని కూడా క్లోనింగ్ ద్వారా తిరిగి ప్రపంచానికి పరిచయం చేయడానికి శాస్త్రవేత్తలు సిద్ధమవుతున్నారు. ఇలాంటి రియల్ స్టోరీస్ మీరు ఇంకా చూడాలంటే వెంటనే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి.